మహిళలు బాలికలపై పెరుగుతున్న అత్యాచారాల నిర్మూలనకు కాకినాడ జిల్లా కలెక్టర్ సగలి షాన్ మోహన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. మహిళలపై అఘాయిత్యాల నిర్మూలనపై షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించి అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పడాల చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించినట్లు తెలిపారు. ఈ పదే పదే ఈ మధ్య న్యూస్ లో వస్తుంది, మన దృష్టికి వస్తుంది కూడా ఏంటంటే లాట్ ఆఫ్ స్కూల్స్ లో ఇళ్లలో కూడా మనకి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా కూడా ఈ గర్ల్ చిల్డ్రన్ మీద ఎస్పెషల్ బాయ్స్ అయినా ఉండొచ్చు, మన దృష్టికి గర్ల్స్ వస్తున్నాయి కూడా చెప్తున్నాను. ఈ చైల్డ్ అబ్యూస్ ఇస్ ఎ వెరీ వెరీ బ్యాడ్, ఎలా అంటే అదొక దురదృష్టకరమైన సిచ్యువేషన్ లో ఉన్నాం. సో ఆ ఇష్యూ గురించి ఆల్రెడీ పిఠాపురం సంబంధించి ఒక మిస్సింగ్ చైల్డ్ ఉంటే ఆ డౌట్ ఉంది మాకు, బట్ షీఈస్ ఫౌండ్ లక్కీలీ. సో అలాగా ప్రతి చోట కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగటం, మనం దాన్ని అయిన తర్వాత దాన్ని కేసులు పెట్టడం ఇవన్నీ చేయకుండా ఫస్టే ఒక క్యాంపెయిన్ లాగా డిస్ట్రిక్ట్లో ఒక 6 months ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సంబంధించిన బెనిఫిషరీస్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్స్. సో ఫస్ట్ ఫేజ్లో డిఓ స్కూల్స్, తర్వాత డ్వామా అంటే ఎన్ఆర్జిఎస్ వర్కర్స్, డిఆర్డిఏ వైపు నుంచి ఎస్హెచ్జి గ్రూప్స్, ఐసిడిఎస్ వైపు నుంచి అంగన్వాడీ, డిపిఓ పంచాయత్ లెవెల్లో డిపిఓ. సో ఈ 5 డిపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫోకస్ పెట్టుకొని మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అని పెట్టుకొని వాళ్ళని ట్రైన్ చేసి చైల్డ్ అబ్యూస్ గురించి వాళ్ళ ద్వారా డిఓ అయితే హెడ్ మాస్టర్స్ని, ఆ తర్వాత టీచర్స్ని, డిపిఓ అయితే పంచాయత్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ని, పంచాయతీల ద్వారా సర్పంచుల్ని, తర్వాత సర్పంచ్ అంటే నా ఉద్దేశం విలేజెస్ని ప్లస్ గ్రామ పంచాయతీని, దెన్ అలాగే ఐసిడిఎస్ ద్వారా ప్రతి అంగన్వాడీలో పిల్లలు ఉన్న పేరెంట్స్కి వాళ్ళకి ఒక అవగాహన కల్పించారు. ఇలా ఒక 6 months క్యాంపెయిన్ మనం పడాల ట్రస్ట్ అని చెప్పి మన దగ్గర ఒక ఎన్జిఓ ఉంది. సో దే డూ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఇన్ చైల్డ్ అబ్యూస్. సో వాళ్ళ ద్వారా చేస్తున్నాము. నిన్న హానరబుల్ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా మనం ఒక క్యాంపెయిన్ వీడియో ఒకటి రిలీజ్ చేసాం. అది ఆయన అఫీషియల్ ట్వీట్ హ్యాండిల్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను అందరికీ అంటే కాకినాడ ప్రజలకి నా ద్వారా చెప్తుంది అంటే, బై ఎనీ ఛాన్స్ తెలుసో తెలియక అంటే జరిగితే మాత్రం ఫ్రమ్ అవర్ సైడ్ పాక్సో యాక్ట్ పెట్టకుండా యాక్షన్ తీసుకోకుండా వదిలే ప్రసక్తే లేదు. వీ విల్ నాట్ లీవ్ ఎనీ సింగిల్ ఇండివిజువల్. ఆల్రెడీ మన ఒక టీచర్ ఇష్యూలో ఏదో ఒకటి వచ్చింది, వీ హావ్ ఫైల్డ్ ఎ కేస్ అండ్ హీఈస్ అండర్ పాక్సో యాక్ట్ నౌ. సో అలాగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవటానికి మన వైపు నుంచి ఎంత స్ట్రాంగ్ గా బిహేవ్ చేస్తామో అదే విధంగా అలాంటివి జరగకుండా పిల్లలకి దాని గురించి అవేర్నెస్ చేయడం కోసం ఒక చిన్న 2 minutes వీడియో ఈరోజు లాంచ్ చేసాం. అండ్ ఐ విల్ షేర్ దట్ లింక్ విత్ ఆల్ ఆఫ్ యూ. దయచేసి మీరు కూడా మీ గ్రూప్స్ లో అది చేయండి. ఇట్స్ లైక్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ మన వైపు నుంచి. చిన్న పిల్లలు 3 years పిల్లల్ని 4 years పిల్లల్ని చేస్తున్నంత దరిద్రంలో ఉన్నాం, నేను అనకూడదు అంతకన్నా మించి, బట్ దట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎ వర్డ్, వదిలేసేది. సో అది దయచేసి మీ ద్వారా అందరికీ తెలిస్తే కొంత భయం కొంత రెస్పాన్సిబిలిటీ రెండు వస్తాయి అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆల్ హెచ్ఓడిస్ కూడా ఇక నుంచి మన జిల్లాలో పెట్టే ప్రతి మీటింగ్లో, ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్లో పెట్టుండాల్సింది నేను మిస్ అయ్యాను యాక్చువల్లీ. సో నాకు కూడా అలవాటు అవ్వాలి. సో ఈ మీటింగ్లో కూడా ప్రతి మీటింగ్ నా వైపు నుంచి నేను పెట్టే ప్రతి మీటింగ్లో ఇంకొంచెం ఫస్ట్ 2.5 minutes ఆ వీడియో పెట్టి ఎన్నిసార్లు చూసినా అది మళ్ళీ చూపిద్దాం. అంతే కదా, ఇప్పుడు సినిమాకి వెళ్తాము, నాన్ స్మోకింగ్ యాడ్ నేను 4 సార్లు చూసాను అని చెప్పి 5వ సారి వాడు ఆపమంటే ఆపడు కదా, ఐ విల్ హ్యావ్ టు వాచ్ దట్ వీడియో. సో ఇది అంతే. సో ఎన్నిసార్లు చూసినా ఒక 6 months ప్రతి మీటింగ్లో చేస్తే మనకి బ్రెయిన్లో ఇన్గ్రెయిన్ అయిపోతుంది, అంతేనా? సో అట్లీస్ట్ మనకు అవగాహన వస్తుంది అలాంటి ఇష్యూ జరిగినప్పుడు. సో అందుకని ప్రతి మీటింగ్ ఫ్రమ్ నౌ ఆన్ in our district we will try to start with that video and then we will go to the agenda. It just take 2 to 3 minutes. Manakunna important issues lo that's a very important issue, so we can spend 3 minutes in every day. So దయచేసి మీ వైపు నుంచి కూడా ప్రజలందరికీ ఆ వీడియో చేరాలి అండ్ దాని గురించి అవగాహన కల్పించాలని కోరుతున్నాం. సో I request all the support from media and public also through. That's a request to public from my side.